ధూపదీప నైవేద్య అర్చకులు చాలీచాలని వేతనాలతో కుటుంబాల్ని వెళ్లదీస్తున్నారని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా కనీసం వైద్య ఖర్చులు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అర్చకులు రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అర్చక చైతన్య యాత్ర పేరుతో నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు టీఎన్జీఓస్ భవన్లో ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పగిడిమర్రి ప్రసాద్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ మాట్లాడుతూ ధూపదీప నైవేద్య అర్చకుల వేతనాలను 35,000కు పెంచాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని కోరారు. పానగల్లులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అర్చక భవనం ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కారమయ్యే విధంగా తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రామాలయం మాజీ చైర్మన్ ఆర్ఎస్ఎల్ఎన్ శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ అమరేశ్వర్ శర్మ, చందోతి శివకుమార్, జిగురు లక్ష్మీ నరసింహమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు వెంకటరామ శర్మ, చిట్యాల శ్రీనివాస్ శర్మ, రామడుగు రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రాచీనమైన దేవస్థానాలు దాన్ని పునర్జీవనం చేస్తారు. మీ అందరి కాదు DDX స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ ద్వారా 2,000 తర్వాత అది 6,000 10,000 అయింది. ఈ గత గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఉన్న మేనిఫెస్టో ప్రకారం దానికి గౌరవ మంత్రి గారి ద్వారా మేము ఇచ్చిన ఈ ప్రతిపాదన తీసుకెళ్తామని, అదే మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మం దేవుడిని కాపాడుతాం. మాకు మీకు మీరు చేరవేస్తామని చెప్తూ, అలాగే ఐక్యత పోరాటాలు మీకు కూడా అన్ని జరుగుతాయి. అదే దేవుడి కొత్త గుడుగా ప్రత్యేకంగా ఉన్న పాత గుళ్ళకు, ఎందుకంటే ఏ గుడిని కట్టడం కాదు గొప్ప, ఆ గుళ్ళో జరిగే శాస్త్రపరం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఉన్న గుడి కట్టడం కాదు, ఉన్న గుళ్ళని కాపాడుకుందాం. ధర్మాన్ని మనం కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతాం. వారి తరఫున కావచ్చు మా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి గారు ధూపదీప నైవేద్యం ఏంటంటే వాళ్ళకి ఆగదు. రెండు అడిగితే ఎమ్మడి రెండు చేస్తాను. ఎండబడి గారు భాస్కర్ సార్ రాసుకుంటాం ఎమ్మడే. ఎందుకంటే 5,000 ఇచ్చే 6,000 రూపాయల గురించి కాదు, మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మీరందరూ తలుచుకుంటే ఈరోజు ఈ హిందువులందరూ కూడా హిందూ సమాజం మొత్తం మీ మీదనే ఆధారపడుతుంది. వాస్తవం చెప్పాలి, మీ పనులు బయట పెట్టాలన్నా లోపల పెట్టాలన్నా మీరు ఏం చెప్పారు చేయాలి. మొత్తం ఈ చెప్తేనే పనులు బయట పెడతారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏ కార్యక్రమైనా చిన్నదాన్ని కూడా మనం ఈ సలహా లేకుండా మేము ముందు పెట్టే పరిస్థితి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ. దానికి మీరు వేతనం ఆలోచించదు, రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బుల పరంగా ఆలోచించదు. దేవుడు మీ అనుకుంటుంది కాబట్టి మీకు ఏదో రకంగా దేవుడు సాయం చేస్తారు అనుకోని పని చేస్తారు. దానికి 35,000 కాకుండా 15,000 రూపాయలు ఇస్తానని గవర్నమెంట్ కోసం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. 15,000 రూపాయలు ఇచ్చేందుకు మా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి గారిని ఒత్తిడి చేసి అది తీసుకొస్తున్నందుకు మేము కూడా మా ముందు మీరు కావాలి, మా రవి కావచ్చు, నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో అర్చక చైతన్య యాత్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో
డిసెంబర్ 22 సోమవారం రోజున ఈ చైతన్య యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనవరి 2వ తేదీ శుక్రవారం నల్గొండకు విచ్చేయడం జరిగింది. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపైన శాంతియుతంగా అంటే తెల్లటి దుస్తువులు వేసుకొని అర్చక వేషధారణలో మేమందరం కూడా ఒక ర్యాలీగా బయలుదేరి మా ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా 35,000 రూపాయల వేతనం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఐడి కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని 11 అంశాలతో ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం మా యొక్క కోరికలు, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సంకల్పించాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎట్లాంటి నినాదాలు కూడా చేయడం లేదు. ఎందుకంటే అర్చకులం ఈనాడు 6,000 వేతనం, 4,000 ధూపదీప నైవేద్యంతో మేము జీవితం వెళ్ళబుచ్చుకోవడం కష్టంగా ఉంది. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకమే ఈ ధూపదీప నైవేద్య పథకం. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా మాకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరం కూడా శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తున్నాం.